students, welcome back our maths class. I am your maths teacher Miss Potnuru Shravani. Children, what you learnt in the previous class? Yes, we learnt in the previous class 6th chapter division part 1. Okay, in the part 1 we learned the division means. Division means repeated addition? No. Division means repeated subtraction. Repeated addition means multiplication. Okay? Repeated subtraction means division. What is the division of symbol? Divided by. Okay? Divided by. Okay, children? Next, we learn the division facts. Okay? Division facts. One multiplication fact gives two division facts. Okay? One multiplication fact gives us two division facts. See children, for example, 2 3s are 6. This is multiplication fact. Okay? So one multiplication fact give two division facts. So 6 divided by 2 equal 3. Okay? Next, 6 divided by 3 equal 2. So, one multiplication fact gives rise to two division facts. Okay? This is division fact and this is also division fact because these are have a division symbol. Okay? So, these are division facts and this is multiplication fact. Okay, children? Now in this video, we discuss about division by one digit without remainder and second one, division by one digit with remainder. Okay? Now we do these two topics. Okay? First we learn division by one digit without remainder. Okay, children? The first example, divide 24 by 6. Okay, divide 24 by 6 means tell me. So 24 ని 6 తో మనం డివిజన్ చేయాలని అర్థం. ఓకే, 24 ని 6 తో డివిజన్ చేయాలని అర్థం. సో ఎలా రాస్తాం? 24 డివైడెడ్ బై 6. ఓకే, సో ఫస్ట్ దీని ఆన్సర్ మనకి కావాలి. ఓకే, సో 24 డివైడెడ్ బై 6 మనకి ఆన్సర్ కావాలి. సో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్ చూసుకుంటే అంటే 6 టేబుల్. ఓకే, ఐ రోట్ ది 6 టేబుల్. ఓకే, అంటే ఇప్పుడు 6 టేబుల్లో 24 ఉంటుందా? ఒకవేళ ఉంటే 24 ఎంత ఉంటుంది? 6 అని 6 టేబుల్లో. సో 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24. సో 6 4 జా 24. సో 24 divided by 6 equal, the answer is 4. Okay? Okay, children? See, 6 4 ja 24. So, 24 divided by 6 equal 4. You do in the previous class division using multiplication table. So many examples. Okay, same. 24 divided by 6 equal 4. ఓకే, సో దీన్ని ఇలా అయినా చేయొచ్చు లేదా మనం డివిజన్ రూపంలో అంటే డివిజన్ ఫిగర్స్ అయినా చేయొచ్చు. సో 24. ఓకే, ఫస్ట్ దెన్ 24. నెక్స్ట్ నౌ డివిజన్ బై 6. సో 6. ఓకే, 6 4 జా 24. సో 6 4 జా 24. 24 minus 24 0. ఓకే చిల్డ్రన్, ఇలా మనం ఈ విధంగా మనం డివిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ 24 సెంటర్లో వేసుకోవాలి. ఇలా పెట్టుకొని 6 తో డివిజన్ చేయాలి కాబట్టి 6 ని ఇక్కడ వేయాలి. సో 6 4 జా 24. సో 24 minus 24 0. ఎడిషన్ చేయకూడదు. మల్టిప్లికేషన్ లో అయితే ఎడిషన్ చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి బికాజ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మీన్స్ డివిజన్. సో మనం ఇక్కడ 24 minus 24 చేయాలి. సో ఈక్వల్ 0. ఇలా అయినా చేయొచ్చు లేదా 24 ఇలా వేసుకోవచ్చు. సో 6 4 జా 24.
ఇప్పుడు దీన్నేమంటారు 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 అంటే ప్రతిదానికి ఒక నేమ్ ఉంటుంది. సో దీన్ని సెంటర్లో ఉండేదాన్ని డివిడెండ్ అంటారు. సో సెంటర్లో ఉండేదాన్ని డివిడెండ్ అంటారు. అంటే మనం ఒక నెంబర్తో దాన్ని డివిజన్ చేస్తాం కదా, మెయిన్ దాన్ని డివిడెండ్ అంటారు. దేంతో డివిజన్ చేస్తామో దాన్ని డివిజర్ అంటారు. ఓకే, మనము ఇక్కడ ఆన్సర్ వేస్తాం కదా, దాన్ని కోషియంట్ అంటారు. దీన్ని కోషియంట్. ఓకే, వచ్చిన లాస్ట్ దాన్ని రిమైండర్ అంటారు. ఓకే, ఇందులో ఇప్పుడు డివిడెండ్ ఏది 24, డివిజర్ ఏది 6. ఓకే, కోషియంట్ ఏది 4, రిమైండర్ ఏంటి 0. ఓకే, సేమ్ ఇక్కడ కూడా డివిడెండ్ 24, డివిజర్ 6, quotient 4, remainder 0. Don't confuse. This is the dividend, and this is the divisor. Okay, divisor, and this is the quotient, and this is the remainder. Okay children, next example. Divide 54 by 9. So ఇప్పుడు ఏం చేయాలి, 54 ని 9 తో డివిజన్ చేయాలి. Tell me which is the dividend and which is the divisor. Yes, 54 is the dividend. ఎందుకంటే దీన్ని దీంతో మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తున్నాం మనం, దీన్ని దీంతో డివిజన్ చేస్తున్నాం. సో ఇది డివిడెండ్ అవుతుంది. దేంతో డివిజన్ చేస్తున్నాం 9 తో. సో ఇది డివిజర్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలా వేసుకోవచ్చు మనం 54. ఓకే, ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా 54 ని ఇలా అయినా మనం వేసుకోవచ్చు. ఇలా ఇది రెండిట్లో మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఓకే, సో దేంతో డివిజన్ చేస్తున్నాం 9 తో. సో 9. ఓకే, సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ టేబుల్లోకి వెళ్ళమంటే 9 టేబుల్లో చూసుకుంటే 54 ఉండాలి. ఓకే, సో 9 1 జా 9, 9 2 జా 18, 9 3 జా 27, 9 4 జా 36. ఓకే, 9 5 జా 45, 9 6 జా 54 ఉంది కదా, ఎంత ఉంది 6 జా. సో 9 6 జా 54. 54 minus 54 0. Here same 9 4 ja 54. Okay, 54 minus 54 0. Okay, tell me which is the dividend. 54 is the dividend, 9 is the divisor. Tell me 4 is the quotient. Very important, this is final answer. 4 is the quotient, 0 is the remainder. Mainly important quotient and remainder. Okay, mainly important ఏంటంటే quotient and remainder. Okay children, ఇలా చేయాలి డివిజన్ అనేది. అండ్ మీరు అలా నేర్చుకోవాల్సినవి ఏంటంటే టేబుల్స్. ఓకే, మీరు మెయిన్గా నేర్చుకోవాల్సినవి టేబుల్స్. ఎందుకంటే టేబుల్స్ వస్తేనే మీరు డివిజన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ చేయగలరు. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్స్ రాస్తాను, సో చూసి ఈజీగా చేసేసారు. కానీ ప్రతిసారి టేబుల్ రాసుకొని డివిజన్ చేయడం కష్టం. కాబట్టి మీరు టేబుల్స్ చదివితే మైండ్లో అన్ని టేబుల్స్ ఉంటాయి. సో మీకు ఏం కావాలనేది అప్పుడు మీరు చదువుకొని దానికి కావాల్సిన ఆన్సర్ని వేసుకోవచ్చు. సో 2 to 20 టేబుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చదవాలి, అవి రోజు 2 or 3 టైమ్స్ చదివితేనే మీకు బాగా గుర్తుంటాయి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు డివిజన్ వితౌట్ రిమైండర్ డివిజన్స్ చేశాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ మరికొన్ని చేద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ 2 and so divide 14 by 2. ఓకే, సో ఇప్పుడు 2 టేబుల్లో 14 ఉంటుందా ఉంటా. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14. సో 14 ఉంది. ఎంతలో ఉంది 2 7 జా ఉంది. సో 2 7 జా 14. సో 7 అంటే ఇక్కడ వేసుకోవాలి. ఓకే, 2 7 జా 14. ఓకే, so 14 minus 14 0. Tell me which is the dividend here. 14 is the dividend, 2 is the divisor, 7 is the quotient, 0 is the remainder. Okay, same. 8 divide 48 by 8. So ఇప్పుడు 8 table లో 48 ఉంటుందా? Tell me. Yes, 8 6 ja
48. 8 6 ja 48. So 48 minus 48, 0. 6 is the quotient, 0 is the remainder. 48 is the dividend, 8 is the divisor. Okay, next third one. Divide 36 by 4. 4 table lo 36 untunda? Tell me. 4 8 ja 32. 4 9 ja 36. So 4 9 ja 36. So 36 minus 36. Very good. 0. So 9 is the remainder. 9 is the remainder? No. 9 is the quotient. Okay. 0 is the remainder. 36 is dividend. 4 is divisor. Okay children. మీరు ఇప్పుడు division by one digit without remainder problems అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ division by one digit with remainder problems అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, with remainder problems. Okay children, next topic, division by one digit with remainder. ముందు మనం without remainder అంటే without remainder అంటే ఓన్లీ ఇప్పుడు జీరోనే రావాలి. ఓకే, అది వితౌట్ రిమైండర్. విత్ రిమైండర్ అంటే జీరో తప్పించి మిగిలిన ఏవైనా నెంబర్స్ వస్తే వాటిని విత్ రిమైండర్ అంటారు. ఓకే, ద ఫస్ట్ ప్రాబ్లం, డివైడ్ 34 by 4. సేమ్ విత్ రిమైండర్ కి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా, సేమ్ ఇలానే, బట్ రిమైండర్ అనేది చేంజ్ అవుతుంది. సో 34. ఓకే చిల్డ్రన్, సో 34 అనేది ఫోర్త్ టేబుల్ లో ఉండాలి. సో tell me, 4 1 ja 4, 4 2 ja 8, 4 3 ja 12, 4 4 ja 16, 4 5 ja 20, 4 6 ja 24, 4 7 ja 28, 4 8 ja 32 and 4 9 ja 36. 34 లేదే, 32 తర్వాత మళ్ళా 36 వచ్చేసింది. సో దీనికంటే ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తాం? సో ఎప్పుడు కూడా దీనికంటే బిగ్ నెంబర్ మనం వేయకూడదు, దీనికంటే చిన్న నెంబర్నే మనం వేయాలి. సో 36 ఉంది, సో దానికంటే చిన్నదే ఉంది 32, అంటే 4 8 ja 32. ఓకే, దీనికంటే ఇది చిన్నది ఉంది. సో 34 కంటే 32 చిన్నది కాబట్టి మనం వేసుకోవచ్చు. 4 8 ja 32. 4 minus 2 g, 4 minus 2 2. ఓకే చిల్డ్రన్, 3 minus 3 0, మనం వేయనవసరం లేదు. సో ఇందులో మనకి కోషియంట్ 8, కోషియంట్ ఏంటి 8, రిమైండర్ ఏంటి 2. ఓకే చిల్డ్రన్, సో రిమైండర్ 2, కోషియంట్ 8. డివిజన్ చేసేటప్పుడు జీరోనే రావాలనే రూల్ ఏం లేదు, మనకి మిగతా నెంబర్స్ కూడా రిమైండర్ రావచ్చు. ఓకే, ఎందుకంటే మనకి డివిడెండ్ అనేది కరెక్ట్గా మల్టిప్లికేషన్ టేబుల్లో ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే దానికి దగ్గరగా ఉండే చిన్న నెంబర్ని మనం వేయాలి. అలా అని మీరు దగ్గరగా ఉందని 32 వేయకుండా మీరు 4 6 ja 24 అండ్ 4 7 ja 28 వేయనవసరం లేదు. 28 వేయకూడదు, దానికంటే పెద్దది ఉంది కదా 32 దానికి దగ్గరగా ఉండే చిన్న నెంబర్ని మనం దీని కింద వేయాలంటే 4 8 ja 32. 34 minus 32 equal 2. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ 17. ఓకే, 17 అనేది ఇప్పుడు 3 టేబుల్లో ఉందా లేదా చూద్దాం. 3 1 ja 3, 3 2 ja 6, 3 3 ja 9, 3 4 ja 12. నెక్స్ట్ 3 5 ja 15, 3 6 ja 18. 17 కంటే 18 బిగ్ నెంబర్, సో దానికి దగ్గరగా చిన్నగా ఉండే నెంబర్ 3 5 ja 15. సో 3 5 ja 15. 7 minus 5 2. సో 5 is quotient, 2 is remainder. మీరు ప్రతి ప్రాబ్లంకి కోషియంట్ అని ఇలా రాసుకోవాలి అండ్ రిమైండర్ ఇదని చూపించాలి. ఓకే, మీరు ఇది ఈ టేబుల్లో 17 అని 3 టేబుల్లో లేదు, అయ్యో ఇది డివిజన్ అవ్వదు అని మీరు వదిలేకూడదు, ఎందుకంటే దాని దగ్గరగా ఉండే నెంబర్ మీరు వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 44 అనేది 9 టేబుల్లో ఉందా లేదా చూద్దాం. 9 1 ja 9, 9 2 ja 18, 9 3 ja 27, 9 4 ja 36,
9 5 जा 45. 45 అనేది 44 కంటే బిగ్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ 9 4 जा 36. సో 9 4 जा 36 అనేది వేసుకోవచ్చు. 4 లో నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి 10 బాలైన్ చేసుకుంటే 14 అవుతుంది. 14 లో 6 మైనస్ చేయాలి 8. ఇక్కడ మనం తీసాం కదా 1, సో ఇక్కడ 3 మిగులుతుంది. 3 మైనస్ 3 0. సో ఇది అవసరం లేదు. 4 is quotient, 8 is remainder. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏంటంటే 0 వచ్చింది అనుకోండి రిమైండర్, అది డివిజన్ మీరు కరెక్ట్గా చేసేటట్టు. బట్ ఇక్కడ డివిజన్ 0 రాకుండా ఇలా వచ్చాయి, వేరే వేరే నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఇలా వేరు వేరు నెంబర్స్ వచ్చినా ఇది మనం డివిజన్ కరెక్ట్గా చేసామా లేదా అనేది డౌట్ రావచ్చు. ఇలా వేరు వేరు నెంబర్స్ వచ్చినా డివిజన్ కరెక్టే, కానీ అది ఎలా ప్రూవ్ చేసుకోవాలనే దానికి ఒక ఫార్ములా ఉంది. ఓకే, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ రైట్ రామో తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది, అదే డివిజన్ రూల్. ఓకే, అదేంటంటే డివిజన్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అంటే డివిజన్ కోషియంట్తో మల్టిప్లికేషన్ చేసి దానికి వచ్చిన ఆన్సర్ని రిమైండర్కి యాడ్ చేసామనుకోండి డివిడెండ్ రావాలి. అంటే మీరు ఇప్పుడు డివిజన్ మొత్తం చేశారు, ఈ విధంగా ఫార్ములా వేసి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఎంత రావాలంటే 34 రావాలి. అలా అయితేనే మీరు డివిజన్ కరెక్ట్గా చేసేటట్టు. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. సో డివిజన్ అంటే ఏంటి ఇక్కడ 4. ఓకే, 4 ఇంటూ కోషియంట్ అంటే 8 ప్లస్ రిమైండర్ అంటే 2. ఓకే, సో ఇప్పుడు ఏం రావాలి మనకి డివిడెండ్ రావాలి. 34 వస్తుందో లేదో చెక్ చేద్దాం. 4 8 जा 32. ఓకే, ఇప్పుడు 32కి ప్లస్ 2 హౌ మచ్ 34. సో మనకి డివిడెండ్ 34 అనేది వస్తుంది. సో మనం చేసిన డివిజన్ అనేది కరెక్ట్. మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 35. ఓకే, దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేద్దామంటే 6. ఓకే చిల్డ్రన్, సో 6 టేబుల్లో 35 ఉందో లేదో చూద్దాం. 6 1 जा 6, 6 2 जा 12, 6 3 जा 18, 6 4 जा 24 and 6 5 जा 30, 6 6 जा 36. 35 అంటే 36 ఎక్కువైపోతుంది. సో దానికి దగ్గరగా ఉండే చిన్న నెంబర్ ఏంటి 6 5 जा 30, 6 5 जा 30. సో 35 minus 30 equal 5. ఓకే చిల్డ్రన్, సో ఇప్పుడు మనం చేసిన డివిజన్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఇదేంటి కోషియంట్, ఇదేంటి రిమైండర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి డివిజర్ అంటే 6 ఇంటూ కోషియంట్ అంటే 5 ప్లస్ రిమైండర్ అంటే 5. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేద్దాం. 6 5 जा 30. సో 30 ప్లస్ 5 35. సో మనం చేసిన డివిజన్ అనేది రైట్. 35 వచ్చేసింది కదా. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ డివిజన్ రూల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు 2 or 3 టైమ్స్ రాసి దీన్ని ఒక 10 టైమ్స్ వరకు అలా రిపీట్ చేస్తూ చదవండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ డివిజన్ ఇంటూ కోషియంట్ సింపుల్గా లేకపోతే దీన్ని చూస్తేనే చేసేవచ్చు. దీన్ని ఇలా మల్టిప్లికేషన్ చేస్తారు, వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తారు అంతే. దీన్ని ఫస్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేసి దీన్ని యాడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ డివిజన్ రూల్. డివిజన్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్ డివిడెండ్. మనకి ఇది చేస్తే డివిడెండ్ రావాలి. ఓకే చిల్డ్రన్, దిస్ క్లాస్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ we will meet next class part 3. we discuss about division word problems. ఓకే చిల్డ్రన్, మీకు డివిజన్ బై 1 డిజిట్ వితౌట్ రిమైండర్ ప్రాబ్లమ్స్ అండ్ విత్ రిమైండర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే డివిజన్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.